నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. తీర్థయాత్రల్లో అయితే అగ్రనేతలందరూ ఉన్నారు. కాకపోతే ఏపీలో ఉన్న అభ్యర్థులు మాత్రం రాష్ట్రాన్ని తగలబెట్టే పనిలో ఉన్నారు. సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే రాష్ట్రంలో అంటే అక్కడున్న అగ్రనేతలు అందరేమో తీర్థయాత్రలు వెళ్తున్నారు, చూస్తున్నాం మనం. ఏ నాయకుడు ఎలా ఎక్కడెక్కడ పుణ్యక్షేత్రాలకు వెళ్ళారు ఏంటని మనం చూసాం. కానీ రాష్ట్రంలో ఉన్న అభ్యర్థులు మాత్రం రాష్ట్రాన్ని అల్లకొల్లను చేస్తున్నారు అనడంలో అతిశక్తి లేదంటారా సార్? ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగిశాయి. ఎన్నికలు ముగిసిన తర్వాత మరి 57 ఏళ్ళు ప్రచారంలో అలసిపోయినటువంటి అగ్రనాయకులు కుటుంబ సభ్యులతో విరామం. పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం, తీర్థయాత్రలు చేయడం, మొక్కులు చెల్లించటం ఇది సహజం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా లండన్ పర్యటన, కూతుళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి జెరూసలం వెళ్ళి మొక్కులు చెల్లించుకోవటం. గతంలో కూడా వెళ్ళాడు, గత ఎన్నికలకు ముందు వాళ్ళ నాన్న కూడా వెళ్ళేవాడు ఇలాగే. ఎన్నికలు అయిపోయిన తర్వాత జెరూసలం యాత్ర. ఇప్పుడు చంద్రబాబు కూడా మనం చూసాం, మొన్న వారణాసి వెళ్ళారు మోడీ నామినేషన్లో పాల్గొన్న తర్వాత. ఆ తర్వాత అంతకుముందు శ్రీశైలం వెళ్ళారు, తిరుపతి వెళ్ళారు, అక్కడ స్వామివారిని దర్శించుకున్నారు. రేపు ఏమో షిరిడి కూడా వెళ్తున్నారు. అక్కడ షిరిడీలో కూడా సాయిబాబా దర్శనం, అక్కడ మహారాష్ట్రలో అమ్మవారి దర్శనాలు. పవన్ కళ్యాణ్ జనసేన అధ్యక్షుడు కూడా మనం చూసాం, వారణాసి వెళ్ళి భార్య సమేతంగా పూజలు అక్కడ వారణాసి స్వామివారికి అర్పించటం. అగ్రనేతలేమో తీర్థయాత్రలో ఈ ప్రార్థనా మందిరాల సందర్శనలో ఉంటే వాళ్ళ అభ్యర్థులేమో తగలబెట్టే పనులు. ఏది ఒకవైపు ఏమో ఓడిపోతామన్న భయమా? ఇప్పుడు ఇవాళ మనం చూసాం పల్నాడులో ఏ విధంగా హింస విధ్వంసాలు చెలరేగిపోతున్నాయో. కారంపొడి పైన విధ్వంసం సృష్టించారు. అక్కడ ఉన్నటువంటి వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి వాళ్ళ బ్రదర్స్ రాడ్లు, అక్కడ కర్రలు, అక్కడ మొత్తం తగలబెట్టిన పరిస్థితి. ఏది టీడీపీ కార్యాలయాన్ని, వైసీపీ కార్యాలయాన్ని తెలుగుదేశం వాళ్ళు తగలబెట్టారంటారు, తెలుగుదేశం కార్యాలయాన్ని వైసీపీ వాళ్ళు తగలబెట్టారంటారు. తెలుగుదేశం వాళ్ళు 500 మందితో అక్కడ హింస విధ్వంసం చేశారని వాళ్ళ మీడియా చెప్పుద్ది. కాదు, చేసిందంతా వీళ్ళేనని వీళ్ళని ఇప్పుడు ఇవాళ హౌస్ అరెస్ట్ చేశారు. ఇలా ఎస్పీఐ ఇవాళ అక్కడ మాచర్లలో మకాం వేసి పర్యవేక్షిస్తున్నాడు. 144 సెక్షన్ విధించారు. అంతకుముందు మనం చూసాం ఎక్కడ పుంగనూరులో అసలు ఎలక్షన్ బిగిన్ అయిన వెంటనే అక్కడ ఏజెంట్లను బయటికి లాగేశారు. ఏది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆ సదుం మండలంలో. దాంతో బిగిన్ అయినటువంటి విధ్వంసం, హింస మొత్తం రాష్ట్రం అంతా కూడా విస్తరించిందనమాట. అక్కడ చూసాం ఎక్కడ రెంటాల అనే గ్రామంలో ఒక ఆడబిడ్డ పోలింగ్ బూత్ ఏజెంట్గా కూర్చుంటే గొడ్డలితో తలపై కొట్టారు. తల పగిలినా కూడా గొడ్డలి వేటుకి బూత్ వదిలిపెట్టి రాకుండా బూత్లోనే కూర్చుందన్నమాట. వీర నారి ఆమె మంజుల రెడ్డి రెంటాల్లో. అదే కాదు, మొత్తం ప్రతి చోట ఎక్కడ తిరుపతి చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని మీద హత్యాయత్నం, ఆయన కార్లు ధ్వంసం, ఒక పెద్ద యుద్ధ వాతావరణం. అక్కడ ఉన్నటువంటి ఆ ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ పరిశీలనకు అతను వెళ్తే ఆ యూనివర్సిటీలో పెద్ద యుద్ధం జరిగిందనమాట. ఇదేనా యుద్ధం? ఇప్పుడు పేదలకి పెత్తందారులకి మధ్య యుద్ధం అన్నారు, ఇదే యుద్ధం అంటే? ఎన్నికలంటే ఏంటి? పోటీ. ఎన్నికలంటే పోటీ స్థాయి దాటిపోయి ఏ స్థాయికి వచ్చారు? యుద్ధం అనే స్థాయికి వచ్చారన్నమాట. ఇలా జరుగుతూ ఉంటే మనకు ఆ సిరివెన్నెల సీతారామ శాస్త్రి పాట ఏదో గుర్తొస్తుంది. అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రం అందామా అంటూ సమాజ వినాశ పరులను స్వరాజ్యం అందామా అంటూ అతను గళమెత్తుతాడు. ఏది? ఈ గొడ్డళ్ళు, సమ్మెటలు, ఈ వేటులు, ఈ దెబ్బలు, ఇదా స్వరాజ్యం అందామా అని. ఇవాళ సిరివెన్నెల సీతారామ శాస్త్రి కనుక వస్తే మరోసారి పాట రాసేవాడు. ఏది? 75 ఏళ్ల అరాచకాలను స్వాతంత్రం అందామా, వజ్రోత్సవాలు చేద్దామా అంటూ ఆ పాటని తిరగ రాసేవాడు అనమాట. పోలింగ్ బూత్ ఏజెంట్గా ఉన్నటువంటి ఆడబిడ్డ గొడ్డలి వేటుతో తల బగలగొట్టడం
స్వరాజ్యం అందామా, ప్రజాస్వామ్యం అందామా అని దాన్ని తిరగరాసేవాడు అనమాట. ఇన్స్పెక్టర్ల తలలు బగలగొట్టడం, అది వజ్రోత్సవాలు జరుపుకుందామా అనే ఒక ఇవాళ ప్రశ్న ప్రతి ఒక్కళ్ళని నిగ్గదీస్తుంది అనమాట. ఇప్పుడు రక్తపాతం వర్సెస్ సిరాపాతం, రక్తపాతం వర్సెస్ సిరాపాతం అన్నమాట. ఏది అందరూ సిరా వేశారు, దేనికి వ్యతిరేకంగా? రక్తపాతానికి వ్యతిరేకంగా అన్నమాట. ఇప్పుడు మీరేమో రక్తం చిందిస్తున్నారు, ప్రజలు ఓటర్లేమో దానికి అడ్డుకట్ట వేయాలన్న దృఢ సంకల్పంతో ఓట్లేశారు. ఎప్పుడూ చూడలేదు ఇంత పెద్ద ఎత్తున పోలింగ్లో పాల్గొనడం. స్వతంత్రం వచ్చిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డ తర్వాత ఎప్పుడో మొదటిసారి ఫస్ట్ ఎలక్షన్ 1957లో జరిగింది ఇంత ఓటింగ్. ఇప్పుడు మళ్ళా అంత పెద్ద ఓటింగ్ 82% అన్నమాట. ప్రతి 2 గంటలకు డబల్ డిజిట్లో పోల్ పర్సెంట్ పెరిగింది. 2 గంటలకి డబల్ డిజిట్లో పోల్ పర్సెంట్ అనమాట. అంటే 9 గంటలకి నీకు 9% ఓటు ఉంటే 11 గంటలకు కాస్త 14% పెరిగిపోయింది. మళ్ళా 1 గంటకు కాస్త 17% పెరిగింది. మళ్ళా 3 గంటలకు కాస్త 15% పెరిగింది. అంటే ప్రతి 2 గంటలకు డబల్ డిజిట్లో పోలింగ్ పర్సెంట్ పెరిగిందంటే రెండింతల కసితో ఓటేశారు, రెండింతలు భయంతో ఓటేశారు. అంత భయపెట్టారు ఈ 5 ఏళ్లలో ప్రజలను. అంత కసి పెరిగిపోయింది ఓటర్లలో వీళ్ళంటే అన్నమాట. అంటే వీళ్ళు చేసిన దురాగతాలు, అరాచకాలు ఆ స్థాయిలో ఉన్నాయి కాబట్టే ఇంత పెద్ద ఎత్తున ఓట్ల రూపంలో ఇవాళ సిరాపాతం అన్నది అందుకే అన్నమాట. రక్తపాతం వర్సెస్ సిరాపాతం అన్నమాట. 5 ఏళ్లలో వీళ్ళు రక్తం ఏరులై పారించారు. సునీత, షర్మిల వాళ్ళే అన్నారు కదా, ఏమని? వివేకానంద రెడ్డి రక్తంతో తడిసిన పునాదులపైన నిర్మించిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ అన్నారు. 5 ఏళ్ల రక్తపాతం ఒకవైపు ఉంటే 5 ఏళ్ల తర్వాత ఈ 82% సిరాపాతం, ఈ ఓట్లు మరోవైపు ఉన్నాయన్నమాట. జూన్ 4న తేలిపోతుంది రక్తపాతం గెలుస్తుందా, సిరాపాతం గెలుస్తుందా అనేది జూన్ 4న తేలిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఈయన లండన్ వెళ్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. గతంలో లండన్ వెళ్ళినప్పుడు చంద్రబాబుని జైల్లో పెట్టారు. అవును సార్. ఇప్పుడు లండన్ వెళ్ళినప్పుడు ఇంకేం జరుగుద్దా అనే భయం ఇవాళ ఆవరించిందనమాట. అక్కడ నిన్న నుంచి చూస్తున్నట్టే ఎప్పుడైతే సిబిఐ కోర్టు పర్మిషన్ ఇచ్చిందో అప్పటి నుంచి కూడా అనేక సందేహాలు, ఏం జరుగుతుంది ఏంటి, లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఇలా జరిగింది, మరి ఈసారి వెళ్తున్నారంటే మరి ఇంకా రాష్ట్రాన్ని ఇంకేమైనా అంటే ఓడిపోతున్నామన్న భయంలో ఇంకేమైనా చేసే అవకాశం ఉందా అని చెప్పేసి కూడా. ఇప్పుడు ఏంటి, ఇప్పటికీ వెళ్తూ లండన్కి ఇంకా స్కెచ్ అంతా పెంచారు. ఎవరెవరికి ఏ ప్లాన్ ఇచ్చారు, సజీవ దహనాలు ఉంటాయా, హత్యలు ఉంటాయా, గ్యాంగ్ రేపులు ఉంటాయా, ఎంత తగలబెడతారు ఇంకా ఈ రాష్ట్రాన్ని, జగన్మోహన్ రెడ్డి ఏ స్కెచ్ వేసి లండన్ వెళ్తున్నాడు అనేది వాళ్ళందరిలో భయాందోళనలు అన్నమాట. ఇప్పుడు అగ్రనేతలంతానేమో తీర్థయాత్రల్లో ఉంటే అభ్యర్థులంతానేమో తగలబెట్టే పనిలో ఉన్నారా అంటుంది. అందుకే ఒకవైపు ఏమో తాడిపత్రిలో మనం చూసాం యుద్ధం, ఏది ఆ కేతిరెడ్డి పెద్దారెడ్డి, జేసీ దివాకర్ రెడ్డి వాళ్ళ మధ్య. ఇక్కడ పల్నాడులో ఇక్కడ చూసాం ఏది పిన్నెల్లి బ్రదర్స్ వీళ్ళ యొక్క యుద్ధం, జోలకట్టి బ్రహ్మారెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. కాసు మహేష్ రెడ్డిని వెంటబడి తరిమి కొట్టారు. అనిల్ కుమార్ పరామర్శల పేరుతో వీళ్ళు ఆ ప్రాంతంలో పర్యటించడం ఏంటి, పరామర్శల పేరుతో వెళ్ళిన వాళ్ళు అక్కడ ఈ యుద్ధ వాతావరణం క్రియేట్ చేయడం ఏంటి. ఇప్పుడు కాసు మహేష్ రెడ్డిని తరిమి కొట్టారంటే, పారిపోయారంటే, ఎక్కడ చూసినా ఇవాళ వైసీపీ అభ్యర్థుల్ని ప్రజలు ఎందుకు తరిమి కొడుతున్నారు? ఇది ఇవాళ మనం అనుకుంటుంది. రేపటి ప్రజా తీర్పు ఇంకా ఎన్నాళ్ళు? 19 రోజులు. ఈ 19 రోజులు ఈవీఎంలను భద్రపరచాలా, ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్లకి సరైన భద్రతని కల్పించాలా. గవర్నర్ ఇప్పటికైనా మేల్కోవాలి. గవర్నర్ ఆపద్ధర్మ గవర్నర్ కాదు, ముఖ్యమంత్రి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, కానీ గవర్నర్ ఆపద్ధర్మ గవర్నరా? ఇప్పుడు చూడబోతే అలా కనపడుతోంది అనమాట. యాక్టివ్ గవర్నర్గా పనిచేయాలా. ఈయన యాక్టింగ్ గవర్నర్ కానీ ఈయనేంటి ఇన్యాక్టివ్ గవర్నర్ కాదనమాట.
జనసేన, తెలుగుదేశం, ఎన్డీఏ, బీజేపీ ప్రతినిధులంతా గవర్నర్కి వినతి పత్రం ఇస్తున్నారు. ఇప్పటికైనా కూడా డీజీపీని పిలిచి గవర్నర్ ఏం జరుగుతోంది రాష్ట్రంలో అని ప్రశ్నించలేదంటే అన్ని వేళ్ళు గవర్నర్ వైపు, రాజ్భవన్ వైపు చూపే అవకాశాలు ఉన్నాయి. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.